అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది. నీలలోహితుడు, నీలగ్రీవుడు అని, ఆయనకి నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలట, ఓహో ఎవడో నేను చేసినటువంటి లీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట. అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమిపటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయవిరహితులై. 3 ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు. ఏమిటో తెలుసా అండి? హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పాము కరవదు. హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు. మీకు నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? నేను ఒకసారి హాలాహల భక్షణం చదువుకుని 4 రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే, ఈ హాలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ, పెద్దాపురంలో మా మామగారి ఇళ్లలో తేళ్ళు ఎక్కువ ఉండేవి. నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు ఈశ్వరానుగ్రహం వల్ల. అందుకని ఎప్పుడన్నా కుట్టేస్తుందేమో అని భయం నాకు.